Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. The Gospel according to St. John chapter 14 and verse 18. మిమ్మును అనాథలుగా విడువను. I will not leave you comfortless. I will come to you. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మంచిది యేసు ప్రభువారు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానము. ఈ వాగ్దానంలో ఆయన యొక్క ప్రేమ కనబడుతుందండి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు అంటున్నటువంటి మాట, మిమ్మును అనాథలుగా విడువను. చూడండి, అనాథలంటే మరి వారిని ఎవరు ప్రేమించరు. వారికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చెప్పుకోలేరు. అంటే ఎవరు ఉండరు వాళ్ళకి. అట్లాంటి వాడిని అనాథులు అంటారు. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, అమ్మాయ్యా, నేను నీకు తండ్రిగా తల్లిగా ఉంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను ఆదరిస్తాను. పిల్లరా, ఎంత మంచి దేవుడు అని మన దేవుడు. కాబట్టి ఆయన అనాథలుగా మనల్ని విడిచిపెట్టడు. అంత మటుకే కాదు, చాలా చక్కని మాట కనబడుతుంది 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీయుకుడి. ప్రియులారా, యేసు ప్రభువారికి తెలుసు మన జీవితాల్లో కలవరపడే సందర్భాలు వస్తాయని, భయపడే సందర్భాలు వస్తాయని, దుఃఖము వేదనలో ఉండే సందర్భాలు వస్తాయని. అందుకే అంటున్నారు, అమ్మాయ్యా, నేను నీకు తండ్రిగా తల్లిగా ఉంటున్నాను, భయపడవద్దు, నీకు శాంతిని అనుగ్రహిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మ దేవుని మీకు సహకారిగా పంపిస్తాను. పిల్లరా, ఎంత మంచి దేవుడండి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు, విశ్వాసంతో ఆయన ప్రేమించినప్పుడు, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడినప్పుడు పిల్లరా, ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడుతుంది. ధైర్యముగా ఈ లోకంలో బలవంతులుగా దేవునికి సాక్షులుగా జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క వాగ్దానములు ఎంత గొప్పవి ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మమ్మల్ని ఆదరిస్తున్న మీ యొక్క మాటలు బట్టి మీకు వందనాలు. అవునైనా మీరు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టరు. గల కారణము మీరు పరమ తండ్రివి. తండ్రి, మీరు ఎంత మంచిగా మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు ప్రేమించే దేవుడని సత్యాన్ని గుర్తిస్తే మేము అంత ధైర్యంగా ఉంటాం, కలవరపడము, బెదరము నాయన. కాబట్టి ఇలాంటి కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ వైపు చూసి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మా పిల్లల యొక్క కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క అవసరత యేసు ప్రభువు యొక్క ఉన్నతమైనటువంటి సమృద్ధిలో నుంచి తీర్చిన ఆయన సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Gospel of John 14 and 18, we'll see, I will not leave you comfortless. This verse reveals the loving heart of Christ toward his people. Jesus knew that his disciples will soon face fear, sorrow, and uncertainty after his departure. Yet, he assured them that they would never be abandoned. The word comfortless can also mean orphans. Jesus promises that his followers never left alone or without care. Amen.